మామూలుగా లేదు. అయ్యో కింద చూస్తే గులాబ్ జాములు గడగడలు ఆడుతున్నారు. చిన్న వామప్ లాగా వేద్దాం, ఎగ్జైట్మెంట్ కొద్దిగా తగ్గించుకోనికి. 2022 ఓకే ఫ్లడ్ ఓకే ఫ్లడ్ స్టోన్ ఓకే ఫుల్ వాటర్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. ప్రజెంట్ మనం వచ్చేసి వాగమన్ అనే ఒక ప్లేస్లో ఉన్నాం. ఇది కొంచెం హిల్ స్టేషన్ టైప్ ఉంటుంది, కంప్లీట్ ఆఫ్ బీట్ ప్లేసు. సో నిన్ననైతే మనం అలిపిట్టూరు మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడే మనకి ఈవినింగ్ 7 అయింది. సో అక్కడ నుంచి ఫస్ట్ మనం కొట్టాయం వచ్చినాం. కొట్టాయం నుంచి నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చినాం. సో మా నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇప్పుడే మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అయినాం. సో మనకి ఇక్కడైతే టోటల్గా ఒక 10 to 11 టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. అందులో ఒక 5-6 ఏమో కంప్లీట్ ఆఫ్ రోడ్ ప్లేస్లు ఉంటాయి, ఇంకొక 5-6 ఏమో నార్మల్ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. సో మనం ఏంటంటే ఇవన్నీ కవర్ చేయాలనుకుంటే మనకు జీబు వాళ్ళు మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పట్టుద్ది. సో జీబు వాళ్ళు 3500 to 4000 వరకు ఛార్జ్ చేస్తారు. సో మేమైతే ఆఫ్ రోడ్ ప్లేస్లు కాకుండా నార్మల్ టూరిస్ట్ ప్లేస్లు కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి మనకు మామూలుగా 2000 చెప్పిండు. సో మేము 1800కి మాట్లాడుకున్నాం. ఇది ఒక 3 hours జర్నీ. ఈ 3 hours జర్నీలో మనకు ఈ ప్లేస్లు అన్నీ చూపిస్తాడు. సో మనం ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళుకుంటూ ఆ ప్లేస్ ఏంది, అది దాని స్పెషాలిటీ ఏంది అనేది ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. చలో. సార్ ఎంట్రన్స్ అதாவது అడ్వెంచర్ పార్క్ ఎంట్రన్స్ ఓకే 50 రూపీస్ అండ్ 100 రూపీస్ ఓకే 100. సో మనం ఫస్ట్ అయితే అడ్వెంచర్ పార్క్కి వెళ్తున్నాం. సో అడ్వెంచర్ పార్క్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎంట్రీ దగ్గర ఒకరికి 50 రూపీస్ ఉంటుంది. మనకు లోపలికి అయినాక గ్లాస్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మన ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. సో ఏంటంటే మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది. దాన్ని మన వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందు వరకు ఇట్లా ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. మీకు వెళ్ళినాక చూపిస్తే ఎట్లుంటుంది అన్నది అక్కడ. నైస్. ఓకే ఇదంతా లెమన్ గ్రాస్. యాక్చువల్గా లెమన్ గ్రాస్ దీన్ని ఇందులోంచి ఆయిల్ వస్తుంది. ఇది గట్టిగా ఇట్లా అని స్మెల్ చూస్తే సేమ్ మన లెమన్ స్మెల్ చూసినట్టే వస్తుంది. కొంచెం చేతులు కూడా ఆయిల్ అయిపోయినాయి. మొత్తం మెడిసినల్ ప్లాంట్ లాగా యూజ్ అవుతుంది అంటే ఇది మొత్తం. ఇదంతా మొత్తం లెమన్ గ్రాసే. లెమన్ గ్రాస్ ఏరియా ఫుల్ ఏరియా, ఆల్ ఏరియా లెమన్ గ్రాస్. ఇదంతా పారాగ్లైడింగ్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు మనకు పారాగ్లైడింగ్ అవైలబుల్ లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ హెవీ ఫాగ్ పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు పారాగ్లైడింగ్ అలో లేదు. ఓన్లీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 months మాత్రమే ఇక్కడ పారాగ్లైడింగ్ అవైలబుల్ ఉంటుంది. ఆ టైంలో వచ్చిన వాళ్ళు పారాగ్లైడింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో గాయస్ చూసారు కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. మన ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అది. ఒక్కరికి వచ్చి 250 రూపీస్ టికెట్. సో ఇదే మన గ్లాస్ బ్రిడ్జ్, ఇండియాస్ లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. సో ఇది ఏంటంటే ఇక్కడ నుండి 120 meters లాంగ్ ఉంటుంది. సో ఎట్ ఏ టైం 50 members కంటే ఎక్కువ అలో చేయరు, ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ కాబట్టి ఎక్కువ మంది వెళ్తే గ్లాసు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని అలో చేయరు. 15 members ఒక బ్యాచ్ లాగా పంపిస్తారు. అండ్ దీని ఇంకా స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఇది 1 month బ్యాక్ ఓపెన్ అయింది. దీని కన్స్ట్రక్షన్ అయితే 6 months బ్యాక్ కంప్లీట్ అయింది. విజిటర్స్కి మాత్రం లాస్ట్ 1 month నుంచి అలో చేస్తారు. గాయస్ మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. కింద మొత్తం లోయే ఉన్నది. కింద చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. జస్ట్ ఇది ఒక 120 meters లాంగ్ ఉంటుంది. మనం ఎడ్జ్కి వెళ్ళి వ్యూ ఎలా ఉందో ఎంజాయ్ చేద్దాం. సో ఒకసారి కింద చూడు ఎట్లుందో.
అసలు నాకైతే మొత్తం కాళ్ళు షేక్ అవుతున్నాయి, కింద చూడాలంటేనే భయం అవుతుంది. వ్యూ మాత్రం అద్దరిపోయింది ఇక్కడ నుంచి. టోటల్ ఇది ఒక మొత్తం లోయ, 2000 ఫీట్ లోతుకుంటుంది అంటే ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు, మామూలుగా లేదు. అయ్యో కింద చూస్తే గులాబ్ జాములు గడగడలు ఆడుతున్నారు. కొంచెం ఫాస్ట్గా నడిస్తే బ్రిడ్జ్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఇట్లా హ్యాంగ్ అయినప్పుడు మాత్రం ఘోరంగా భయం అవుతుంది అసలు. ఈ అడ్వెంచర్ పార్క్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి పక్కనే. సో మనకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాక్టివిటీస్ చేయొచ్చు. నేనైతే ఒక అడ్వెంచర్ యాక్టివిటీలో ఫ్రీ ఫాల్ అని ఒక యాక్టివిటీ ఉన్నది, అది ట్రై చేద్దామని ఒక టికెట్ తీసుకున్నా, 350 రూపీస్. సో మనకు అక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఆ పైకి ఎక్కి మనం కిందికి జంప్ చేయాలి. ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం. సో ఇప్పుడు అక్కడ పైన కనిపిస్తుంది కదా, స్టెప్స్ మీద ఎక్కుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి కిందికి జంప్ చేయాలి. ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో జంప్ చేయాలి. సో అదే ఇప్పుడు నేను చేయబోయే యాక్టివిటీ. గాయస్ మనం ఫ్రీ ఫాల్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాం. మొత్తం మనోడు ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నాడు మనకు. ఓకే, హెల్మెట్ పెడుతుండు, నేను వైర్ రేగి కింద పడితే దెబ్బలు తగలకుండా, తలకే వలగకుండా. చాలా రోజుల తర్వాత ఒకటి యాక్టివిటీ చేస్తున్నా, అడ్వెంచర్ యాక్టివిటీ చూడాలి. ఇప్పుడే భయం. హార్ట్ బీట్ పెరుగుతుంది మామ ఇవన్నీ పెడుతుంటే. ఎప్పుడో చిన్నప్పుడు కోతి కొమ్మచ్చాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాం. వేసి లాగుతాను పో మొత్తం. మొత్తం వరకుండా లాగి బయట త్వరగా లూజ్ కర. ఓకే డన్. ఓకే యుద్ధానికి సిద్ధం. చలో ఓకే, కొద్దిగా వెయిట్ చేయమన్నాడు. చిన్న వామప్ లాగా వేద్దాం, ఎగ్జైట్మెంట్ కొద్దిగా తగ్గించుకోనికి. ఓకే లెట్స్. ఓకే 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 దేర్. ఓకే జంప్ myself. గాయస్ జంప్ చేస్తున్నా, భయం అవుతుంది మొత్తం, నిజంగానే భయం అవుతుందిరా. I will touch that one. I will hit that one. I will hit. No. మొత్తం భయం అవుతుంది. Can I remove slippers? I have to hold like this only? అయితే లేదురా. I will come this place again, down. I will come to this place, I will go down. Okay. ఫ్రీ ఫైర్ యాక్టివిటీ అయితే మామూలుగా లేదు. ఏదో కింద నుంచి చూస్తే కొంచెం హ్యాట్ అనిపించింది, కానీ పైకి పోయి దునికేటప్పుడు కింద చూస్తే మాత్రం కళ్ళు తిరిగినంత పని అయింది. అసలు దునకాల దాన్ని ఆలోచించిన లాస్ట్ కళ్ళు మూసుకొని దునికేసా. సో వాగమాన్లో ఇదైతే ఒక మంచి స్పాటు, అడ్వెంచర్ పార్క్ అనేది. సో ఇది ఏంటంటే ఇక్కడ మంచి మంచి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మనకు అక్కడ వెనకాల ఒక టవర్ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా ఒక వ్యూ పాయింట్. సో మనం ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేసి
అక్కడ జనాలు బాగుంటారు కాబట్టి అంత ఎక్కువ సేపు అక్కడ ఉండలేము. సో కొంచెం ముందుకు వచ్చి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఆ వ్యూ మొత్తం ఏం చేయొచ్చు. మనం గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఏ అయితే వ్యూ కనిపిస్తుందో సేమ్ అదే వ్యూ కనిపిస్తుంది. దీన్ని యాక్చువల్గా సూసైడ్ పాయింట్ అంటారట. ఎందుకంటే ఇక్కడ మామూలుగా సెల్ఫీ తీసుకోవడానికి వచ్చి వ్యూ పాయింట్ జూన్కి సెల్ఫీ తీసుకొని వచ్చి అక్కడ కొందరు అందులో లోయలో పడిపోవడం, లేదా ఒక కపుల్ వచ్చి సూసైడ్ చేసుకోవడం అట్లా జరిగిందట. సో అందుకే దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు. అప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మొత్తం ఒక అడ్వెంచర్ పార్క్ లాగా డెవలప్ చేసి ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంచడం జరిగింది. ఇట్లాంటి సూసైడ్ మళ్ళీ అట్లాంటి ఏం జరగకుండా. మనకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అదే గ్లాస్ బ్రిడ్జ్. సో ఆ గ్లాస్ బ్రిడ్జ్ కంటే కొంచెం ముందే మనకు సూసైడ్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. మీకు ఇంతకుముందు ఒక టవర్ లాగా చూపించిన కదా, అదే ప్రజెంట్ ఇప్పుడు మేము ఆ టవర్ మీద ఉన్నాం. సో ఇప్పుడు మనకు కనిపించే పార్ట్ అంతా ఇదంతా సూసైడ్ పాయింటే అంటారు. సో ఒకసారి ఈ టవర్ నుంచి మనం ఈ సూసైడ్ వ్యూ పాయింట్ మొత్తం కవర్ చేద్దాం, ఎట్లుందో చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు గ్లాస్ బ్రిడ్జ్ కంటే ఇదే ఎక్కువ హైట్లో ఉంటుంది. అసలు ఇక్కడ నుండి వ్యూ అయితే మామూలుగా లేదు. కంప్లీట్ లోయ పైన ఒక 2000 feet హైట్లో ఉన్నాం మేము. మొత్తం లోయే, కనుచూపు మేర మొత్తం లోయే ఉన్నది. అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్. 2022 ఓకే ఫ్లడ్ ఓకే స్టోన్ ఓకే ఫుల్ వాటర్ స్టోన్ ఓకే కేర్ఫుల్. ఓకే ఓకే కింద చూడలేదు, జస్ట్ ఒక అడుగు అటు పడ్డా అంటే కథ ఇంకా డైరెక్ట్ ఒక బొక్క కూడా దొరకాయి మనకు. ఎంత డీప్ ఉన్నది లోతు. సో మనం ఆ సూసైడ్ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా లెమన్ గ్రాస్ ఏరియా ఉంది కదా, ఇదంతా షూటింగ్ స్పాట్ అంట. సినిమా షూటింగ్స్ జరుగుతాయంట ఎక్కువ, మలయాళీ మూవీస్ ఇక్కడ. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. మొత్తం లెమన్ గ్రాస్, అసలు గుట్టలు గుట్టలు గుట్టలుగా మొత్తం కంప్లీట్ గ్రీనరీ. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది అసలు. లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మేము వెళ్ళే జర్నీలో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సీనరీస్ అల్టిమేట్. అసలు మామూలు అంటే మామూలుగా లేవు. మామూలుగా లొకేషన్స్గా మేము చూసే వ్యూ పాయింట్స్ కంటే ఏ మాత్రం తీసిపోవు ఈ లొకేషన్స్ కూడా.